వెల్కమ్ బ్యాక్ టు మామేడ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే చిన్న పిల్లలకి సిరప్లు ఎలా వాడాలి, ఎప్పటి వరకు వాడాలి, సో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు వెళ్ళి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీళ్ళకైతే నార్మల్గా సీజనల్ వైరస్లు అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఎందుకంటే వర్షాకాలం కానీ లేకపోతే చలికాలం కానీ ఎక్కువగా పిల్లలకి జలుబులు లేదా దగ్గులు, ఫీవర్స్ ఇట్లాంటి వ్యాధులు అయితే సోకుతూ ఉంటాయన్నమాట. సో మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ మనకి సిరప్లు అయితే ఇస్తూ ఉంటారన్నమాట. సో ఖచ్చితంగా ఈ సిరప్లు వాడేటప్పుడు తల్లిదండ్రులకి ఒక అవగాహన అనేది అయితే ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇచ్చే సిరప్లు అనేవి చాలా రకాలుగా ఉంటాయన్నమాట. ముఖ్యంగా యాంటీబయాటిక్ సిరప్. ఈ యాంటీబయాటిక్ సిరప్ అనేది అసలు ఎలా వాడాలి అనేది ఖచ్చితంగా తల్లిగా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మీకు అంటే మామూలుగా దాంట్లో మనకి మెన్షన్ చేసి ఇస్తాడు ఆ సిరప్ వెనకాల, బట్ మీకు అది చదవడం రాదు అనుకున్నప్పుడు మీరు డాక్టర్నే అడగాలన్నమాట. సో దీన్ని ఎలా యూస్ చేయాలి, ఎంత మోతాజులో పోయాలి, అలాగే ఎన్ని రోజులు పోయాలనేది కూడా మీరు తెలుసుకొని ఉండాలన్నమాట. సో ఇది అన్ని సిరప్లు పోసినట్టుగా పోయడానికి కుదరదు. సో యాంటీబయాటిక్ సిరప్ అనేది మామూలుగా మనకి ఒక డబ్బాలో ఒక లిక్విడ్ అండ్ ఒక పొడి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఒక పౌడర్. సో ఈ యొక్క లిక్విడ్ని ఈ పౌడర్లో పోయాలన్నమాట. సో ఎట్లా అంటే నార్మల్గా మనకి ఆ యొక్క పొడి ఇచ్చినప్పుడు ఆ పొడికి మీద ఒక లైన్ అనేది ఉంటుంది. సో ఈ లిక్విడ్ని ఆ లైన్ వరకు అయితే పోయాలన్నమాట. పోసిన తర్వాత చాలాసేపు దాన్ని షేక్ చేయాలన్నమాట. అట్లా చేసిన తర్వాత బేబీకి యూజ్ చేయాలి. సో ఎన్ని ఎంఎల్ పోయాలి సో అనేది కూడా మనం డాక్టర్ని అడగాలి. సో ఖచ్చితంగా దాన్ని బట్టి మనము యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే రోజులో ఎన్నిసార్లు పోయాలనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. యాంటీబయాటిక్ సిరప్ అనేది రోజులో ఒకసారి లేదా 2 సార్లు పోయడానికి ఉంటుంది, ఎక్కువ సార్లు పోయడానికి ఉండదు అన్నమాట. అంటే అన్ని సిరప్లు 4 అవర్స్కి ఒకసారి గ్యాప్ ఇచ్చి పోయొచ్చు కానీ బట్ యాంటీబయాటిక్ సిరప్ మట్టుకి అట్లా కాదన్నమాట. సో మార్నింగ్ లేదా ఈవినింగ్ పోయొచ్చు, లేదా కొన్ని సిరప్లు అయితే రోజులో ఒక్కసారి పోయడం మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ లిక్విడ్ని ఈ పౌడర్లో కలిపి షేక్ చేసి బేబీకి మనం తాగిపిస్తూ ఉంటామో దాదాపుగా దీన్ని ఒక 5 days మాత్రమే యూజ్ చేయాల్సిన పని ఉంటుందన్నమాట. లేదా కొన్ని సిరప్లు 1 week వరకు. ఆ తర్వాత ఒకవేళ అందులో ఇంకా సిరప్ ఉన్నప్పటికీ కూడా మీరు సర్లే తర్వాత యూజ్ చేద్దామని మాత్రం అస్సలు యూజ్ చేయడానికి లేదు. ఎందుకంటే అలా యూజ్ చేస్తే చాలా ప్రమాదం ఉంటుంది. అది 5 days లేదా 7 days మట్టికే యూజ్ చేసి ఆ తర్వాత డస్ట్బిన్లో పడేయాలన్నమాట. సో మనం ఖచ్చితంగా ఈ సిరప్ గురించి మనం హాస్పిటల్లో ఖచ్చితంగా అడగాలి డాక్టర్ని. సో ఇది ఎన్ని రోజులు పోయాలి, ఎలా పోయాలి, రోజులో ఎన్నిసార్లు పోయాలి, సో ఇదంతా కూడా ఖచ్చితంగా క్లియర్గా తెలుసుకోవాలి. ఈ 5 daysలో కూడా బేబీకి పోసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. సో ఒకవేళ ఫ్రిడ్జ్లో కాకపోయినా కొంచెం కూల్ టెంపరేచర్ ఉన్న ప్రదేశంలో పెట్టాలి. బాగా హీట్ ఉన్న ప్రదేశంలో మట్టుకి ఈ యొక్క యాంటీబయాటిక్ సిరప్ని అయితే పెట్టడానికి లేదు. ఇక నెక్స్ట్ సిరప్లో వచ్చేటప్పటికి అంటే నార్మల్గా కొన్ని సిరప్లు ఎట్లా అంటే నార్మల్గా మనకి ఎక్స్పైర్ డేట్ అనేది ఇస్తూ ఉంటారు సిరప్ల పైన. చాలామంది తల్లిదండ్రులు ఆ ఎక్స్పైర్ డేట్ చూసుకొని సో ఓకే ఇంకా అంటే ఎప్పుడైతే మనం ఆ సిరప్లు యూజ్ చేస్తామో బేబీకి ఆ దగ్గు, జలుబు, ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది. ఆ మిగిలిన సిరప్లని మనం స్టోరేజ్ చేసేసి దాన్ని అలాగే పెడతాం. మళ్ళీ బేబీకి జలుబు కానీ దగ్గు కానీ ఫీవర్ కానీ వచ్చినప్పుడు అవే సిరప్ని మళ్ళీ పోయడానికి చూస్తామన్నమాట. ఖచ్చితంగా అలా పోసేటప్పుడు ఎక్స్పైర్ డేట్ అనేది చూసుకోవాలి. అయితే కొన్ని సిరప్లు మట్టికి 1 month వరకే యూజ్ చేయాల్సి ఉంటుంది. అందుకే నేను మరీ చెప్తున్నాను, ఏ సిరప్ అయినా కూడా మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఖచ్చితంగా డాక్టర్ని అడగాలి. సో ఇది ఎన్ని రోజుల వరకు పోయవచ్చు, సో ఎక్స్పైర్ డేట్ చూసుకొని పోయచ్చా, సో ఈ సిరప్ ఎన్ని రోజులు యూజ్ చేయొచ్చు అనేది అలా అడిగినాకే యూజ్ చేయాలన్నమాట. సో నార్మల్గా పిల్లలకి అప్పుడప్పుడు ఫీవర్ లాగా వస్తూ ఉంటుంది. అంటే ఒళ్ళు వేడి చేసిన వెంటనే తల్లిదండ్రులు పారాసెటమాల్ సిరప్ని పోస్తూ ఉంటారనమాట. సో ఓకే ఈ పారాసెటమాల్ అనేది సో ఎక్స్పైర్ డేట్ చూసుకొని పోయండి. కానీ కొన్ని సిరప్లు ఉంటాయి, సో అవి కొన్ని రోజులు మాత్రమే అంటే 1 month 2 months మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మిగతా సిరప్లు అయితే ఓకే మనము ఆ యొక్క ఎక్స్పైర్ డేట్ చూసుకొని పోయవచ్చు అనమాట. సో ఖచ్చితంగా మీరు ఆ పోసేది కూడా ఏంటంటే పిల్లలకి నెలలను బట్టి కూడా పోయాల్సి ఉంటుందన్నమాట. అంటే నెలల పిల్లలకి ఎలా పోయాలి, లేకపోతే ఇయర్స్ పిల్లలకి ఎలా పోయాలి, 1 year బేబీ, 2 years బేబీ, ఇలా ఇయర్స్ని బట్టి ఆ యొక్క ఎంఎల్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా
అది తెలుసుకోవాలని రోజులో ఎన్నిసార్లు పోయాలనే విషయం కూడా మీరు 100% తెలుసుకోవాలి. ఎందుకంటే రాబోయేటి అన్ని సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి పిల్లలకి, ముఖ్యంగా జలుబు, దగ్గు, ఫీవర్స్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి, మోషన్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొత్తగా న్యూ బర్న్ మదర్స్ అంటే ఫస్ట్ టైం మదర్స్ అయిన లేదా పేరెంట్స్ అయిన వాళ్ళకి ఈ విషయం తెలియదు అన్నమాట. సో ఈ సిరప్లు ఎలా యూస్ చేయాలనేది ఖచ్చితంగా మీరు తెలుసుకొని ఉండాలి ఈ విషయం గురించి. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. సో బేబీకి సిరప్లు అనేవి ఎలా యూస్ చేయాలి, సో ఎన్ని రోజులు యూస్ చేయాలి, ఎలాంటి సిరప్లు ఎన్ని రోజులు పోయొచ్చు అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.